సో డాక్టర్ కిరణ్ పెద్ది గారు, ఎవ్రీబడి వాంట్స్ టు లివ్ 100 years. 100 ఏళ్ళు బ్రతకాలంటే మీ సూచనలు చిట్కాలు ఏమిటి? అంటే 100 ఏళ్ళు కాకపోయినా లాంగ్ లైఫ్కి, ఒక హెల్దీ లైఫ్కి మీరు చెప్పే ప్రిస్క్రిప్షన్ ఏమిటి? మీరంటే 100 years బతకాలన్న కరెక్టే అండి, బట్ 100 years హెల్తీగా బతకాలనుకోవడం కరెక్ట్ అనమాట. సో దాంట్లో ఏంటంటే 2-3 థింగ్స్. ఒకసారి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్లో మనం ఎంత బిజీగా ఉన్నా కూడా బాడీ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఏంటంటే మార్నింగ్ టైం చేయాలి. మార్నింగ్ టైం మన ఎవ్రీ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ 20 minutes బ్రిస్క్ వాకింగ్ చేసినట్టయితే మెటబాలిజం విల్ బూస్టప్. ఆ మెటబాలిజం బూస్టప్ అవడం వల్ల డే టైం అంతా కూడా మన మెటబాలిజం బర్న్ అయ్యి మనం తినే తిండి కూడా బాగా బర్న్ అయిపోయి డైజెస్ట్ అయిపోయి ప్రాసెస్ అయిపోతుంది అనమాట. సో కొంతమంది లేట్ నైట్ చేస్తుంటారు జిమ్ అని, అట్లా ఉంటుంది. అది కొంతవరకు కరెక్ట్ కాదండి. ఎందుకంటే దానివల్ల లేట్ నైట్ మెటబాలిజం బూస్ట్ అవుతుంటుంది, అప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో బై ఈవినింగ్ యూ షుడ్ కామ్ డౌన్ ద మెటబాలిజం. అప్పుడు మన స్లీప్ క్వాలిటీ కూడా బెటర్ ఉంటుంది. సో టైమ్లీ స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేయడము, అట్లీస్ట్ 6 to 8 hours మెయింటైన్ చేయడము, ఫుడ్ టైమ్లీ తీసుకోవడం. చాలా మటుకు మీరు ఇంతకుముందు అన్నారు లేట్ నైట్ ఫుడ్ అయిపోయింది నైట్ 11 తర్వాత అని, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే మన 7 o'clock ఈవినింగ్ తర్వాత చూసినట్టయితే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. సో ఆ తర్వాత మనం తిన్న ఫుడ్ ఎట్లా డైజెస్ట్ అవుతుంది, మనకి గ్లూకోజ్ ఎట్లా ప్రాసెస్ అవుతుందంటే ఇన్సులిన్ ఉండదు కాబట్టి ఆ క్యాలరీస్ అన్ని మన బాడీలో డిపాజిట్ అయిపోతాయి. సో ఓవర్ వెయిట్ అయిపోతుంది. సో అందుకని సాధ్యమైనంత వరకు బై 7 వీ షుడ్ ఫినిష్ అవర్ డిన్నర్. అండ్ మళ్ళీ మార్నింగ్ 7-8 తర్వాత కానీ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆప్టిమం రాదనమాట. సో ఈ 12 hours అందుకని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ నైట్ ఈ విండో ఆఫ్ ఆపర్చునిటీ 12 hours ఆపర్చునిటీలో మనం ఏ ఫుడ్ మన బాడీకి స్ట్రెయిన్ చేయకుండా ఉంటే, అంటే ఆఫ్కోర్స్ బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ షుగరీ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసినట్టయితే ఆ ఇన్సులిన్ మీద బర్డెన్ పెట్టకుండా ఉంటుంది. అప్పుడు బాడీలో మెటబాలిజం అనేది, అంటే షుగర్ అనేది డిపాజిట్ కాకుండా వెయిట్ కూడా మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్. సో టైమింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ క్వాంటిటీ ఆల్సో ఇంపార్టెంట్. టైప్ ఆఫ్ ఫుడ్, మీరు ఇంతకుముందు చాయిస్ ఆఫ్ ఫుడ్ అన్నారు. కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడము, ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడము, ఫ్యాట్ కూడా కొంతవరకు తీసుకోవచ్చు, బట్ కార్బోహైడ్రేట్స్ ఆర్ హార్మ్ఫుల్. అది క్లియర్ గా అయిపోయింది. ఇట్స్ వెల్ రీసెర్చ్డ్. ఇది అబ్సల్యూట్లీ అందరూ చెప్తున్నారు అది. సో అది ఇంపార్టెంట్ అండి. ఈ బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవడము, టైమింగ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం, బాడీ యాక్టివ్గా ఉంచుకోవడము, అండ్ ఎక్సెస్ స్మోకింగ్, ఎక్సెస్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసినట్టయితే వీ కెన్ లివ్ లాంగ్ లైఫ్ హ్యాపీలీ, హెల్తీ. దట్స్ ఇంపార్టెంట్.